హాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి బైక్స్ మీద నర్సీపట్నం నుండి లంబసింగి బయలుదేరాం ఫ్రెండ్స్. నర్సీపట్నం నుండి డౌనూర్ వరకు ప్లెయిన్గా ఉంటుంది ఫ్రెండ్స్. డౌనూర్ నుంచి సుమారు లంబసింగి వరకు అంటే సుమారు ఒక 14 km వరకు ఈ ఘాట్ రోడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బైక్స్ మీద వెళ్తే మాత్రం మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. చుట్టూ కొండలు మరియు చెట్లతో చల్లని వాతావరణంతో ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇది నర్సీపట్నం నుండి 30 కిలోమీటర్లు, వైజాగ్ నుండి వస్తే మాత్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లంబసింగి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఒక రూమ్ తీసుకొని అక్కడే ఫైర్ క్యాంప్ వేసుకొని డీజే పాటలతో నైట్ మొత్తం స్టే చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ 4 AM లేచి రెడీ అయ్యి వ్యూ పాయింట్కి బయలుదేరాం ఫ్రెండ్స్. కింద నుంచి చెరువులవేనం వ్యూ పాయింట్కి సుమారు 2 km వరకు ఉంటుంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళడానికి జీప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవైపు బోత్ సైడ్ 200 తీసుకుంటారు. మేము నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా రోడ్ అనేది రెడీ కాకపోవడం వల్ల జీప్స్ వెళ్ళేటప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నడిచి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో వ్యూ పాయింట్లు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చూడండి మేఘాల కొండలు ఎలా కనిపిస్తున్నాయో. ఇలా పైకి వెళ్ళే వరకు కూడా మనకి అలాగా ఈ మేఘాల కొండలు కనిపిస్తూనే ఉంటాయి. ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకో 2-3 yearsలో ఈ రోడ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇదే ఫ్రెండ్స్ చెరువులవేనం గ్రామము. జీప్స్ కూడా ఇక్కడ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి సుమారు ఒక 100 meters దూరం ఉంటుంది వ్యూ పాయింట్. కనిపిస్తున్న జనాలు ఉన్న ప్లేస్ చెరువులవేనం వ్యూ పాయింట్. చూడండి ఫ్రెండ్స్, ఇదే వ్యూ పాయింట్. దీని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటుంటారు. ఈ పైనుంచి చూస్తే మాత్రం వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సంక్రాంతి హాలిడేస్ వల్ల క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఈ 2-3 yearsలో బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. చూడండి పాల సముద్రం లాగా ఎంత అందంగా ఉంటుందో. చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఫొటోస్ కూడా తీసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది.
నిజంగా ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్. 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు వ్యూ పాయింట్ అనేది లేదు. వ్యూ చూసిన తర్వాత కిందకి వెళ్ళేటప్పుడు కూడా మనకి అలాగా మేఘాల కొండలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా పైనుంచి కింద చేరుకున్నాక అక్కడ దింసా డ్యాన్స్ జరిగితే కొద్దిసేపు చూసి